ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బర్త్డే బాయ్ చెర్రీ ఈ ఏడాది ఏకంగా 1000 కోట్ల సినిమాలతో మెరుస్తున్నాడా? చెర్రీ చేస్తున్న సినిమాలు సోషల్ కాజ్లతో పాటు బడ్జెట్ బాదుడుతో ఎందుకు హైలైట్ అయ్యే సిచ్యువేషన్స్ తెచ్చుకున్నాయి? మెగా హీరో చెర్రీకి గ్లోబల్ స్టార్ టైటిల్ జస్టిఫికేషన్ బాగా ఎక్కువైపోయింది. RRR తో రేంజ్ ఇమేజ్ వచ్చాక అంతకు మించిన సినిమాలే చేయాలి అనే కసి చరణ్లో పెరిగిపోయింది. ఆ లెక్కతోనే తన వరుస ప్రాజెక్ట్స్ అన్ని మినిమం 300 కోట్లకు తగ్గకుండా చూసుకుంటున్నాడు. తన పైప్ లైన్ ప్రాజెక్టులన్నీ అలాగే ఉండేలా స్ట్రాటజీగా మూవ్ అవుతున్నాడు. సోషల్ మెసేజ్ ఫిల్మ్ గేమ్ చేంజర్ పూర్తి కావడానికి ఇంకో 5 నెలలు ఎలాగూ పడుతుందని దిల్ రాజు ఇప్పుడు చెప్పకనే చెప్పాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యేసరికి బడ్జెట్ వడ్డీ లెక్కలతో కలిపి 250 నుంచి 300 కోట్లు చేరుకునేలా కనిపిస్తోంది. అక్టోబర్లో సినిమాను ఎలాగో రిలీజ్ చేస్తారు. అయితే ఈ లోపు మరో 2 భారీ బడ్జెట్ ఫిల్మ్స్ ని చెర్రీ సెట్స్ మీదకు తీసుకుపోతున్నాడు. ఇక్కడ బడ్జెట్ కేటాయించుకోవడం అనేది కూడా ఇమేజ్ స్టాండర్డ్స్ లో భాగమనే ఈక్వేషన్ ఎప్పుడూ మార్కెట్ లో వినిపిస్తూనే ఉంటుంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో చెర్రీతో తెరకెక్కించనున్న RC16 సోషల్ కాజ్ తోనే ఉంటుంది అని ఇప్పటికే అర్థమైంది. AR రెహమాన్, జాన్వీ కపూర్ లాంటి హేమీలు ఈ సినిమాకు పనిచేయడం ద్వారా బడ్జెట్ ని 400 కోట్లకు తీసుకువెళ్లేలా వ్యవహారం కనిపిస్తోంది. అదేవిధంగా RC17 ని సుకుమార్ టేకప్ చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కబోతోంది. అంతేకాదు జాతీయ స్థాయిలో ఈ సినిమా సంచలనం క్రియేట్ చేస్తుంది అని సుకుమార్ చెప్తున్నాడు. మరి ఆ స్థాయిలో సౌండ్ చేసే సినిమాకు 300 కోట్లైన బడ్జెట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఎలా చూసినా ఈ 3 సినిమాలకు 1000 కోట్లు తగ్గకుండా బడ్జెట్ కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ టైటిల్ కి ఈ రకంగా జస్టిఫికేషన్ జరుగుతుంది.